అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. I am particularly interested in encouraging stainless steel silo storage capacity. అప్పుడు ఈ మాయిశ్చర్ కంట్రోల్లో, అప్పుడు ఈ హ్యాండ్లింగ్ విషయంలో కూడా ఇంకా దే విల్ బి గ్రేటర్ ఈజ్. ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాబ్లము ఈ ప్రొక్యూర్మెంట్లో, స్టోరేజ్లో ఎవరిట్లేదంటే, ఒకటి there is severe domestic labor shortage. ఇప్పుడు ఏ మిల్లులో కానీ, ఎక్కడ ఈ గోడౌన్స్లో కానీ ఆ తెలంగాణ నేటివ్ లేబర్ ఎక్కువ పని చేయడం లేదు. ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు. మీరు మొన్న ఒక విచిత్రమైన పరిస్థితి మీకు చెప్పాలి. బీహార్లో ఎలక్షన్స్ అయితే తెలంగాణ ప్రొక్యూర్మెంట్ గాట్ అఫెక్టెడ్ because entire labor went back for Bihar elections. So as the future unfolds, we have to work on how better material handling and long term ఈ స్టోరేజ్ చేసినప్పుడు ధాన్యం డిటోరియేట్ కాకుండా ఉండే విధంగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఉపయోగించాలని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి వాళ్ళ టీంకు చెప్తాను. ఎందుకంటే వాట్ వీ లూజ్ ఇన్ ది హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ది అడిషనల్ కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ సే స్టీల్ సైలోస్ ఈజ్ ఈజీలీ కంపన్సేటెడ్ బై ది లాస్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. మరి ఆ విధంగా కూడా ఈ మోడర్న్ సైలో స్టోరేజ్ క్రియేట్ చేయడానికి కూడా మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీకు అంకెలన్నీ కూడా మరి కమిషనర్ గారు చెప్పారు. ఒక విషయం ఏంటంటే, వీ వాంట్ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రైస్ మిల్స్. ప్యూర్గా దేశం బయటికి మరి రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా మరి రైస్ మిల్స్ ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చేయడానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ది ఎక్సెస్ ప్రొడక్షన్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ మార్కెట్స్ అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అదేవిధంగా రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ ఒక మెయిన్ ఇండస్ట్రీ. మిల్లర్లకి వాళ్ళందరికీ చాలా స్పష్టమైన సందేశం ఇవ్వదలుచుకున్నాం. Millers and mills which are performing as per government regulations, we are totally in support. అటువంటి మిల్లర్లకి అన్ని విధాలుగా మా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ప్రభుత్వం సొమ్ముతో కొనుక్కున్న ధాన్యాన్ని డిఫాల్ట్ చేసినా, మీరు ఆ ధాన్యం అమ్ముకొని మరి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ లేకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు మనం there should be no harassment. There should be no harassment at any level, millers or anybody. But ఎవరైనా సరే ప్రభుత్వ సొమ్ముతో మరి డిఫాల్ట్ చేసిన, రాంగ్ ప్రాక్టీస్ అవలంబించిన దాంట్లో మాత్రం మరి కఠినంగా వివరిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ మొదలుపెట్టినాం. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. డ్రైయర్స్ కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, దే మస్ట్ ఇన్ ఫ్యూచర్ బి అవైలబుల్ అట్ ఎవ్రీ ప్రొక్యూర్మెంట్ సెంటర్. అదేవిధంగా చివరిగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ Commissioner Stephen Ravindra and all his team for producing an excellent book on guidelines for legal enforcement in civil supplies cases. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెప్తున్నా చాలా స్పష్టంగా, ఎవరిని హరాస్ చేయనవసరం లేదు. అదేవిధంగా మీకు ఏ గైడ్ లైన్స్ అయితే హెడ్ ఆఫీస్ ఇస్తుందో, మీరు irrespective of political pressure, you implement the guidelines strictly.
డిఫాల్ట్ ఉన్న రైస్ మిల్లర్లకి ఎవరు చెప్పినా మరి ఫ్రెష్గా ధాన్యం ఇవ్వనవసరం లేదు. మంచిగా పర్ఫార్మింగ్ మిల్స్కి ఏ డిఫాల్ట్ లేని వాళ్ళకి యూ కెన్ ఎంకరేజ్ దోస్ మిల్స్. మరి నేను డైరెక్ట్ నా అనుభవంతో చెప్తున్నాను. గత ప్రభుత్వాలలో ఈ మిల్లర్లకి ధాన్యం ఇచ్చేటప్పుడు ఏ అగ్రిమెంట్ అయితే మరి సైన్ చేసేవాళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంటు చాలా లూప్ హోల్స్ ఉండేవి. దాంతో ఈ డిఫాల్ట్ అయ్యే మిల్లర్లు కొంత లీగల్గా బెనిఫిట్ పొందే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ ఈ గైడ్ లైన్స్ వచ్చాయి. డిఫాల్టర్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఈ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయండి అండ్ గివ్ ఎ క్లియర్ మెసేజ్. గవర్నమెంట్ ఈజ్ ఫార్ ఎంకరేజింగ్ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ. No two questions about that. Those rice millers who do well, government will give them all support, will give them whatever incentives required for export the rice outside the state and outside the country. But మనం ఇచ్చే ధాన్యమే అమ్మేసుకొని మరి దాని మీద ఏమన్నా రాంగ్ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ది మీటింగ్ టుడే. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో టు గెట్ మై క్లియర్ మెసేజ్ అక్రాస్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ లక్. గాడ్ బ్లెస్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.